ఒక్కొక్కసారి మన కళ్ళతో చూసిన వాటిని కూడా నమ్మం. మా పోలీస్ కళ్ళతో చూసినప్పుడు ఇలాంటివి జరుగుతాయి అంటున్నాను. హిట్ లిస్ట్ లో ఒక్కసారి పేరు చేరితే దాన్ని తీసేయడం చాలా కష్టం అంటున్నాను. అర్థం చేసుకోండి అత్తయ్య గారు. నేను చెప్తే సత్య గారు వినడం లేదు. మీరు చెప్పండి. వాడికి తెలుసు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు. అలాంటప్పుడు నేను కూడా వాడికి చెప్పలేను. ఇదిగో చూడు, నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి వంట పని చేసుకోపో. మంజు, ఈరోజు నాకు పెసరట్టు ఉప్మా తినాలనిపిస్తోంది. జీడిపప్పు ఎక్కువ వేసి బాగా చెయ్యి. వెళ్ళి మని, మంజు మీద పంతంతో మనం సత్యాన్ని దూరం చేసుకోబోతున్నాం. ఇంతసేపు మంజు మనకు చెప్పుకుందంటే మనం సత్యాకి అర్థమయ్యేలా చెప్పాలనే ఆశ తనది. ప్లీజ్ మని, వాడికి కొంచెం నువ్వు చెప్పు. మీరేం నాకు చెప్పక్కర్లేదు. ఏం చేయాలో నాకు తెలుసు. వెళ్ళండి. మని, సత్యకేనా ఫోన్ చేసేది? అవునండి. మరి టెన్షన్ ఎందుకు పడుతున్నావు? సత్యకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదండి. టెన్షన్ ఉండదా? పైపెచ్చా మంజు ఏవేవో మాటలు చెప్పింది. ఎన్కౌంటర్ అంటూ బెదిరించింది. అసలు వాణ్ణి రానివ్వండి, ఈ మంజు సంగతి చెప్తాను. మంజు కదా ఏం చెప్తావు నువ్వు? కొంచెం అన్నా అర్థం చేసుకోవాలి. మంజు చెప్పేటప్పుడు ఆ అమ్మాయి మొహం చూసావా? ఎంత బాధపడుతూ చెప్పిందో. విషయం అంత సీరియస్ గా చెబితే నువ్వేమో పెసరట్టు, దోశ, పల్లీలంటూ మంజుని ఇంకా కావాలని బాధ పెడుతున్నావు. సత్య, వచ్చావరా? ఏమైందమ్మా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు లేరా, నా బాధ ఏదో నేను పడతాను. నువ్వు వచ్చావు కదా, నాకు అదే చాలు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది? నిన్ను ఎన్కౌంటర్ చేస్తారంటరా. ఎన్కౌంటర్ ఏంటి? ఎవరు చేస్తారంట? అసలు ఈ మాట నీతో అన్నదెవరు? నీ భార్య. మరి ఆ మంజు ఏం చెప్పింది? నువ్వేం చెప్తున్నావు? ఒరే సత్య, నీ గురించి మంజు బాధపడుతుందిరా. దేనికి బాధపడ్డాం? మేము నిన్ను రౌడీలా పెంచావంట. నువ్వు ఆ మనుషులతో తిరిగి చెడిపోతున్నావంట. మినిస్టర్ మీద, నీ మీద పోలీసులు వాళ్ళు ఫోకస్ పెట్టారంట. మీ చిట్టా అంతా వాళ్ళ చేతిలో ఉందంట. మంజు ఎక్కడా? సత్య, ఆవేశపట్టం కాదు, అర్థం చేసుకో. ఊర్లో ప్రతి పంచాయతీకి, గొడవకి నువ్వే ఎందుకు వెళ్ళాలి? పాలిటిక్స్ లో తిరిగేవాడికి ఇవన్నీ కామనే. కామన్ నువ్వు అనుకుంటున్నావురా, కానీ నీ భార్య అవన్నీ రౌడీ పనులని, నువ్వు ఆ మినిస్టర్తో కలిసి చేస్తున్నావని ఆయన్ని పొగుడుతూ సమాధాన్ని చెడగొడుతున్నావు అని అనుకుంటోంది. ఈ మనమ్మకు అర్థం అవడం లేదు. మంజు మీద సత్యను రెచ్చగొడితే సమస్య తీరదు కదా. ఎరా, మొగుడిని రౌడీ అన్న ఉద్దేశంతో చెప్తే ఆ పిల్ల నీతో ఏం కాపురం చేస్తుంది? ఒరే సత్య, అసలు విషయం ఏంటంటే, ఆ సత్యగాడి వివరాలు కూడా కావాలి. వాడ మినిస్టర్ అండ చూసుకొని చాలా క్రైమ్స్ కూడా చేశాడంట. సిఐ సార్కి సత్య వార్నింగ్ ఇచ్చాడు. వాడికి తెలుసు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు. అలాంటప్పుడు నేను కూడా వాడికి చెప్పలేను. ఇదిగో చూడు, నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి వంట పని చేసుకోపో. మంజు, నా గురించి మా అమ్మతో ఏం చెప్పావు? ఉన్నదే చెప్పాను. ఏముంది? నా దగ్గర రౌడీజం ఉందా? నా దగ్గర గూండాయిజం ఉందా? దొమ్మిలు దోపిడీలు చేసే అలవాటుందా? ఏముందని మా అమ్మ నాన్నను భయపడేలా నా గురించి చెప్పావు? ఎందుకు మీరలా ఆవేశపడుతున్నారు?
కూల్ అవ్వండి. కూర్చుంటే మీకు కూడా చెప్తాను. ఏం చెప్తావు? నీ కొడుకుని ఎన్కౌంటర్ చేస్తారని మా అమ్మకు చెప్పావంటే నీకు ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి? నన్నొక భర్తగా ఆమెని అత్తగా చూసుంటే నువ్వీ మాట చెప్పేదానివే కాదు. చెప్పలేక చెప్పిన మాటలండి అవన్నీ. చెప్పినవన్నీ కూడా నిజాలే తెలుసా? నిజాలా? ఎలా నిజాలవుతాయి మంజు? మీ సిఐ చెప్పాడా నన్ను ఎన్కౌంటర్ చేస్తానని? ప్లీజ్ అండి, మీరు ఎమోషనల్ అవ్వకండి. మీరు కూల్ అవ్వండి, నేను చెప్తాను. ఏం చెప్తావు? భార్యాభర్తలుగా విడిపోవాలని కోర్టు తీర్పిచ్చినా మా అమ్మ ఈసారి భార్యాభర్తలుగా అంగీకరించిందని సంతోషపడ్డాను. మనం విడిపోకూడదని, ఎప్పుడు కలిసే ఉండాలని కోరుకుంటున్న కిరణ్మయి గారి కల నెరవేరినందుకు ఆనందపడ్డాను. ప్లీజ్ అండి, మీరు కరెక్టే, కాదండం లేదు. నేను చెప్పేది వినండి. మీరు ఆ మినిస్టర్తో ఉండకపోతే అసలు ప్రాబ్లమే రాదండి.